ఒక విచిత్రమైన విషయం గమనించారా? అన్నా చెల్లెళ్ళ మధ్యే "నువ్వు పో, నీతో మాట్లాడను, నువ్వు నాకు అవసరం లేదు" అనే మాటలు ఎక్కువగా వస్తాయి. కానీ నిజంగా అవసరం వచ్చినప్పుడు అదే మనిషికి ముందుగా గుర్తొచ్చేది కూడా అదే వ్యక్తి. చిన్నప్పుడు మన బొమ్మ లాక్కునేది వాడే. మనకి నచ్చినది దాచేది కూడా వాడే. కానీ మనం ఇంటికి ఆలస్యంగా వస్తే "ఎక్కడున్నావు" అని ఫోన్ చేసేది కూడా వాడే. ఎందుకో తెలుసా? ఎందుకంటే కొన్ని బంధాల్లో ప్రేమను ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం ఉండదు. నేను నీతో ఉన్నాను అని చెప్పకపోయినా మనసుకి అది తెలుసు. అన్నా చెల్లెళ్ళ బంధం కూడా అలాంటిదే. రోజు మాట్లాడకపోవచ్చు, రోజు ప్రేమగా ఉండకపోవచ్చు, ఒకరినొకరు తిట్టుకోకపోవచ్చు కూడా. కానీ బయట ప్రపంచం ముందు అది నా చెల్లి, అది నా అన్న అనే ఒక్క మాట చాలు. అందుకే రాఖీ అంటే చేతికి కట్టే దారం మాత్రమే కాదు. చిన్నప్పుడు గొడవపడిన ఇద్దరు పెద్దయ్యాక ఎంత దూరమైనా ఒకరి జీవితంలో ఒకరు పరాయి కాలేరనే గుర్తు. కొన్ని బంధాలు ప్రేమను మాటల్లో చెప్పవు. అవసరం వచ్చినప్పుడు ఎవరి వైపు నిలబడతారో చూపిస్తాయి.